వెల్కమ్ బ్యాక్ టు పిల్ల పిడుగు బ్లాగ్స్. మీషోలో వచ్చేసి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. సో వీటిని అన్బాక్స్ చేసి దీని క్వాలిటీ ఎట్లా ఉంది ఏంటిది ఈ వీడియోలో మొత్తం చెప్పేస్తాను. వీడియో అయితే ఎవరికి చూడండి, మధ్యలో ఎవరు కూడా స్కిప్ చేయకండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, అది ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 1 year లోపు మనకి 4000 వాచ్ టైం రావాలి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. సో నాకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ వాచ్ టైం అనేది కంప్లీట్ కాలేదు ఇంకా. సో నాకు ఇంకా 2 months టైం ఉందనమాట. ఆ 2 months లోపు నాకైతే ఇంకా 2200 వాచ్ టైం రావాలి. సో అందుకే నేను లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఎవరు కూడా లాంగ్ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీకు ఏమైనా వర్క్ ఉంటే జస్ట్ ఫోన్లో అట్లా వీడియో ఆన్ చేసేసి ఒక లైక్ చేసి ఫోన్ అయితే పక్కన పెట్టేయండి. సో దానివల్ల నాకు వాచ్ టైం అనేది పెరుగుతుంది అనమాట. అండ్ నేను జెన్యూన్ రివ్యూస్ ఇస్తాను, ఎలాంటి ఫేక్ రివ్యూస్ అయితే ఇవ్వను. సో ఒకసారి నా ఛానల్ని ఓపెన్ చేసి చూడండి, అందులో ఉన్న వీడియోస్ అన్ని జెన్యూన్ రివ్యూస్ అనమాట. ఒకసారి అయితే నా వీడియోస్ని చెక్అవుట్ చేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ నేను తీసుకుంది అయితే 96 రూపీస్కి ఆన్లైన్ పేమెంట్ చేస్తే నాకు 96 రూపీస్ అయితే పడ్డదనమాట. సో చైన్స్ అయితే బాగున్నాయి. 96 రూపీస్కి 4 చైన్స్ వచ్చినాయి. బట్ నేను రిటర్న్ పెట్టేసిన. ఎందుకు అంటే సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చైన్కి కొండి వస్తుంది కదా, సో అదైతే రాలేదు. రెండింటికి కొండీలు రాలేవు. అండ్ ఒకటి పర్లేదు బాగుంది. సో ఒకటి వచ్చేసి నార్మల్ స్టోన్స్, రెండు వచ్చేసి సీజెడ్ స్టోన్స్ అనమాట. క్వాలిటీ అయితే బాగుంది, కాకపోతే లాకెట్స్ కొంచెం విరిగి ఉన్నాయి అనమాట. అందుకే నేను రిటర్న్ అయితే పెడుతున్నాను. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను కింద కోడ్ మెన్షన్ చేస్తాను, ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి. సో నాకు డ్యామేజ్ వచ్చినాయని అందరికి డ్యామేజ్ వస్తాయని ఏం కాదు, కొందరికి మంచిగా కూడా వస్తాయి. సో నాకైతే డ్యామేజ్ వచ్చినాయి. సో సెకండ్ వన్ వచ్చేసి ఇదనమాట, ఐస్ రోలర్. సో చాలా మంది ఇప్పుడు తీసుకుంటున్నారు కదా, నేను కూడా జస్ట్ రివ్యూ పర్పసే తీసుకున్నాను, నా కోసం ఏమి తీసుకోలేదు. సో మా సిస్టర్స్ ఎవరైనా అడిగితే వాళ్ళకైతే ఇచ్చేస్తాను నేను. సో ఇది వచ్చేసి నాకు బిలో 100 రూపీస్ ఏమో పడింది. బిలో 100 పడింది, అంతకు మించి ఎక్కువ పడలేదు. సో కనిపిస్తుంది కదా, మెత్తగా ఉందన్నమాట. సో ఇందులో వాటర్ పోసేసి పెట్టేస్తే మనకి ఐస్ అయిపోతుంది. సో తర్వాత ఇట్లా తీసుకొని మంచిగా రబ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో రోజ్ పెటల్స్ కానీ లేకపోతే పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు, నెయ్యి, రోజ్ పెటల్స్, ఏవైనా మనం ఫేస్ కి వాడేటివి ఉంటాయి కదా, అవన్నీ ఇందులో వేసుకోవచ్చు. సో ముల్తాని మట్టి కూడా ఇందులో వేసుకొని మంచిగా మసాజ్ లాగా చేసుకోవచ్చు అనమాట ఫేస్ కి. సో ఇదైతే బాగుంది, క్వాలిటీ నాకు నచ్చింది. సెట్ ఆఫ్ 3 వచ్చినాయి ఇవి. సెట్ ఆఫ్ 3 వచ్చినాయి, క్వాలిటీ అయితే బాగుంది. సో కింద కోడ్ మెన్షన్ చేస్తాను చూడండి. థర్డ్ వన్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. నాకు భలే నచ్చింది, బ్లాక్ నా ఫేవరెట్. తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను, నా కోసమే తీసుకున్నాను. ఒకవేళ బాగాలేకపోతే రిటర్న్ పెడతాను, లేకపోతే రిటర్న్ అస్సలు పెట్టాను. యాక్చువల్గా తీసుకోవడానికి కారణం ఏంటిదంటే దుపట్టా అనమాట. దుపట్టా అయితే భలే ఉంది, నాకు మస్తు నచ్చింది. రివ్యూస్ కూడా బాగున్నాయి, సో అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ ఒక షార్ట్ ఇది వేసుకొని చూపిస్తాను నేను. సిల్క్ అనమాట, రేయాన్ అయితే కాదు. అందులో రేయాన్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసిరు. అంటే లైట్ రేయాన్ అండ్ సిల్క్ రెండు మిక్స్ ఉన్నాయి అనమాట. ప్లెయిన్ టాప్ వచ్చేసి ప్లెయిన్, రౌండ్ నెక్ వచ్చేసి ఇట్లా వీక్ అట్లా వచ్చింది. సో 3-4 హ్యాండ్స్. టాప్ అంతా ప్లెయిన్, బ్యాక్ నెక్ వచ్చేసి హై నెక్ వచ్చింది అనమాట. సో నేను పెట్టిన సైజ్ వచ్చేసి ఎస్, నాకు సరిపోతుంది. అండ్ బాటమ్ వచ్చేసి ప్లాజా ప్యాంట్ ఉంటుంది కదా, సేమ్ అట్లా వచ్చింది. ఎలాస్టిక్ బాగుంది, ప్లాజా ప్యాంట్ అనమాట. క్వాలిటీ బాగుంది, కాకపోతే ఒక సైజ్ ఎక్కువ తీసుకోవడం బెస్ట్. కొంచెం రేయాన్ ఉంది కాబట్టి షింక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దుపట్టా కోసం తీసుకున్నాను నేను. దుపట్టా అయితే భలే నచ్చింది నాకు. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇట్లా టాజిల్స్ వచ్చినాయి అనమాట దుపట్టాకి. నాకు చాలా నచ్చింది, క్వాలిటీ కూడా జబర్దస్త్ ఉంది, భలే ఉంది, నాకు మస్తు నచ్చింది. కింద కోడ్ మెన్షన్ చేస్తాను, ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి. సో ఫోర్త్ వన్ వచ్చేసి మా పిల్లలకైతే డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టినాను. సో ఇది కూడా జస్ట్ రివ్యూ పర్పసే ఆర్డర్ పెట్టినాను. క్వాలిటీ బాగుంటే ఖచ్చితంగా నేను పెట్టుకుంటాను, క్వాలిటీ వాళ్ళకైతే రిటర్న్ పెడతాను. సో ఇది వచ్చేసి నాకు 3
320 రూపీస్ పడింది. కాంబో వచ్చేసి 3 డ్రెస్సెస్ అనమాట. సెట్ ఆఫ్ 3 డ్రెస్సెస్ వస్తున్నాయి. సో అందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. నాకైతే 2 వచ్చినాయి. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. కానీ అందులో 3 అని మెన్షన్ చేసారు అనమాట. ఓకే ఓకే. వచ్చేసి 3 షార్ట్స్, ఇంకొక దాంట్లో టీ షర్ట్స్ అనమాట. సో నేను సైజ్ వచ్చేసి 9 to 10 ఇయర్స్ పెట్టిన. మా ఆవిడ వచ్చేసి 6 ఇయర్స్ అనమాట. సో కనిపిస్తుంది కదా, ఇది ఫ్రంట్. క్వాలిటీ బాగుంది. నేను ఒకప్పుడు విశాల్ మార్ట్లో ఈ క్వాలిటీ తీసుకుంటుండే. ఇప్పుడు ఈ క్వాలిటీ అస్సలు రావట్లేదు. తొందరగా చింగిపోవు అండ్ ఇట్లా సాగవన్నమాట. క్వాలిటీ అయితే జబర్దస్త్ ఉంటుంది. ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను. బాగుంది. బ్లాక్, వైట్, రెడ్ బాగున్నాయి. నాకైతే నచ్చినాయి. ఆల్రెడీ మొన్న విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు పిల్లలకి ఇద్దరికి బట్టలు అయితే తీసుకున్నాము. బట్ వీడియో పర్పస్ నేనైతే ఆర్డర్ పెట్టినాను, జస్ట్ రివ్యూస్ కోసం అని చెప్పేసి. టీ షర్ట్స్ మాత్రం చాలా చిన్నగా వచ్చినాయి. హైట్ చాలా తక్కువ వచ్చింది. వెడల్పు ఉంటుంది కదా, అది ఎక్కువ వచ్చింది. సో మోడీకి కొంచెం చిన్నగా అవుతుండొచ్చు. వేసి చూస్తాను. అది వేసిన తర్వాత కూడా నేను ఒక షార్ట్ వీడియో పెడతాను. ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సమ్మర్లో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా బాగుంది క్వాలిటీ. 1 2 3 టీ షర్ట్స్, 1 2 3 షార్ట్స్. నాకు ప్రైస్ వచ్చేసి 320 రూపీస్ పడింది. కాంబో వచ్చేసి. సో సైజెస్ వచ్చేసి 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ వరకు ఉంది. నేను వచ్చేసి 9 to 10 ఇయర్స్ పెట్టిన అనుకుంటా. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు నచ్చింది. సో కింద కోడ్ మెన్షన్ చేస్తాను, ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి. సెకండ్ వచ్చేసి ఇది కూడా పిల్లలవే అనమాట. మా పెద్దోడికి ఆర్డర్ పెట్టినప్పుడు చిన్నోడికి పెట్టకపోతే ఎట్లా? ఒకరికి పెట్టి ఒకరికి పెట్టకపోతే మా పెద్దోడు అడుగుతాడు ఫస్ట్, అన్ని తమ్ముడికైనా నాకు ఏం కొనామని అడుగుతాడు. సో యాక్చువల్గా ఫస్ట్ పెట్టింది మా చిన్నోడికి, తర్వాత పెద్దోడికి పెట్టిన అనమాట. కానీ నిజం చెప్పాలంటే రివ్యూ పర్పసే పెట్టిన నేను. ఒకవేళ నచ్చితే ఉంచుకోవచ్చు అని అనుకున్నాను, నచ్చకపోతే రిటర్న్ పెడదామని అనుకున్నాను. సో ఇవి కూడా సెట్ ఆఫ్ 3 వచ్చినాయి. ఇది వచ్చేసి 320, సేమ్ ప్రైస్, ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ పడింది. ఆఫర్ ఏం కాదు, నార్మల్ ప్రైస్. ఇది ఇది షార్ట్. ఇది వచ్చేసి నేను 4 to 5 ఇయర్స్ పెట్టిన సైజ్. మోడ్ 4 ఇయర్సే. క్వాలిటీ బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మనకి విశాల్ మార్ట్లో ఏ క్వాలిటీ అయితే దొరుకుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే క్వాలిటీ. చాలా బాగుంది. ఇది సెకండ్ వన్. ఎలాస్టిక్ కూడా బాగుంది. ఇక్కడ పాండా వచ్చింది. మోడీకి పాండా అంటే కూడా ఇష్టం, టైగర్ అంటే ఇంకెక్కువ ఇష్టం. థర్డ్ వన్ వచ్చేసి ఇదన్నమాట. నేను ఆర్డర్ పెట్టింది ఇవ్వో కాదు నాకు అంత ఐడియా లేదు, బట్ క్వాలిటీ అయితే బాగుంది. ఇది నావీ బ్లూ కలర్. సో దానికి ప్యారెట్ గ్రీన్ కలర్ నెక్కర్ అయితే వచ్చింది. బాగుంది. అంటే ఇక్కడ కొంచెం గ్రీన్ కలర్లా ఏవో యానిమల్స్ లాగా కనిపిస్తుంది కదా. సో దానికి ఇట్లా ఇచ్చిర్రు అనమాట. కాకపోతే ఇది కొంచెం డార్క్ ఉంది, ఇది లైట్ కలర్ ఉంది. అంటే ఇట్లా ఎక్కువ కొడుతుంది అనమాట. ప్యారెట్ గ్రీనే కొంచెం డార్క్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. ఇదైతే నేను నా కోసమే ఆర్డర్ పెట్టుకున్నాను, మా కిచెన్లోకి అని చెప్పేసి. ప్రతి ఒక్కరికి ఇది బాగా యూజ్ అవుతుంది. అది పెద్ద ఫ్యామిలీ కానీ చిన్న ఫ్యామిలీ కానీ. చిన్న వాళ్ళకైతే ఉప్పు కారం పసుపు అది వేసుకోవడానికి సరిపోతుంది. పెద్ద ఫ్యామిలీస్కి అయితే ఏమైనా ఉంటాయి కదా మసాలాస్, అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో చూపిస్తా ఒక్క నిమిషం. ప్యాకింగ్ అయితే బాగా చేసారు. కాటన్ బాక్స్ ఏం పడేయద్దు, మళ్ళీ మనకి యూజ్ అవుతాయి. సో ఈ బాక్సెస్ అనమాట. సో ఇది వచ్చేసి నాకు ప్రైస్ అంత గుర్తులేదు. నేను కోడ్ అయితే కింద మెన్షన్ చేస్తా, ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను. సో 1 2 3 4 ర్యాక్స్ వచ్చినాయి అనమాట. సో ఇది నేను ఎందుకు తీసుకున్నా అంటే
ఆల్రెడీ మా ఇంట్లో నార్మల్గా ఇంత బాక్సెస్ డబ్బాలు అయితే ఉన్నాయి ఉప్పు కారం పసుపు వేసుకోవడానికి. కాకపోతే మా కిచెన్ చాలా అంటే చాలా చిన్నది, అసలు రెంట్కి కదా. సో రెంట్కి ఉన్నప్పుడు ఎట్లా ఉన్నా ఉండాల్సిందే. సో ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఈ బాక్స్ పైన ఈ బాక్స్ పెట్టేస్తే స్పేస్ అనేది మిగులుతుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నాను నేను. సో ఒక దాంట్లో ఉప్పు కారం పసుపు చక్కెర చాయ్ పత్తి ఇంకా వేరే ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నా దగ్గర అంతకు మించి పెద్ద డబ్బాలు ఏమి ఉండవు, ఎందుకంటే నేను మా ఇంటి నుంచి వచ్చేటప్పుడే రెంట్ పర్పస్ వచ్చినాం కాబట్టి నేను కొంచెం సామాన్ తెచ్చుకున్నాను, అడ్జస్ట్ చేసుకోవాలి అన్నట్టు. సో అవి తెచ్చుకున్నాక కూడా కొన్ని తెచ్చుకున్నాక కూడా నాకైతే ప్లేస్ సరిపోవట్లేదు. అట్లానే ఈ బాక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను నేను. నాకైతే బాగా నచ్చింది, క్వాలిటీ కూడా బాగుంది విత్ స్పూన్స్ అన్నమాట. సో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీన్ని. నార్మల్గా ఇట్లా ఆయిల్ డిస్పెన్సర్ అని అవి తీసుకుంటాం మనము, అవి క్లీన్ చేయడానికి రాదు అసలు. నేను ఆల్రెడీ 2 ఆయిల్ డిస్పెన్సర్ తీసుకున్నాను, ఇప్పుడు కాదు ఒక 2 years బ్యాక్ తీసుకున్నాను. కానీ నాకు మనీ వేస్ట్ అనిపించింది, పడేసినాను కూడా అవి. సో షేప్ వచ్చేసి ఇట్లా వస్తుంది, కనిపిస్తుందా? క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎవరైనా మసాలాలు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇందులో ధనియాల పౌడర్ అండ్ మిర్చి పౌడర్ కొన్ని ఇందులో వేసి పెట్టుకోవచ్చు అనమాట. ఒక్కొక్క బాక్స్ సపరేట్ కాకుండా అన్ని ఒక దాంట్లో వేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ పచ్చళ్ళు పెట్టుకోవాలి అనుకున్నా కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పచ్చడి వేసుకొని డైనింగ్ టేబుల్ పైన పెట్టుకున్నా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇదనమాట, నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో పెట్టినాను, లాస్ట్ టైం ఆల్రెడీ నేను లాస్ట్ పెట్టిన లాంగ్ వీడియోలో బ్యాంగిల్స్ అయితే పెట్టినాను. సో సేమ్ అవే బ్యాంగిల్స్ వస్తాయేమో అని చెప్పేసి ఆర్డర్ పెట్టినాను. బట్ ఇమేజ్లో ఏదైతే బ్యాంగిల్స్ ఉన్నాయో నాకు అవే బ్యాంగిల్స్ వచ్చినాయి అనమాట. సో చూపిస్తాను నేను, ఒక్క నిమిషం. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ బాక్స్లో అయితే రాలేదు. సో అక్క తీసుకొని పోయింది కాబట్టి మిగిలిన బ్యాంగిల్స్ ఇందులో పెట్టిన అనమాట. ఇవన్నమాట బ్యాంగిల్స్, కనిపిస్తున్నాయా? ఫుల్ స్టోన్స్, చాలా హెవీగా ఉంది, బాగుంది. సో మిడిల్లో సింగిల్ బ్యాంగిల్ ఇట్లా వస్తుంది, కనిపిస్తుందా లేదా? నేను ఇక్కడ పైన పిక్ యాడ్ చేస్తాను. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 4 వచ్చినాయి అనమాట. సో ఇవి వచ్చేసి 8 బ్యాంగిల్స్ వచ్చినాయి. సో మీకు ఎక్కువ కనిపించాలి అని చెప్పేసి నేను లాస్ట్ టైం తీసుకున్న బ్యాంగిల్స్ని ఇందులో పెట్టి చూపిస్తున్నాను అంతే. సో లాస్ట్ టైం తీసుకున్నప్పుడు ఓన్లీ ఈ బ్యాంగిల్స్ మాత్రమే వచ్చినాయి, ఇవి రాలేదు. సో ఇప్పుడు ఆర్డర్ పెట్టినప్పుడు ఇవి 4 బ్యాంగిల్స్ అండ్ ఇవి వచ్చేసి 8 బ్యాంగిల్స్ వచ్చినాయి అనమాట. సో ఇందులో ఉన్న 2 బ్యాంగిల్స్ మా అక్క తీసుకెళ్ళిపోయింది, ఒక బ్యాంగిల్ పిల్లలు ఎక్కడ పడేసారో దొరకట్లేదు అనమాట. సో దీని కోడ్ కూడా నేను మెన్షన్ చేస్తాను. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను ఇక్కడ పైన అయితే మీకు ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఫెస్టివల్స్ తీసుకుంటే లుక్ అదిరిపోతుంది. నేను లాస్ట్ టైం వేసుకున్నప్పుడే ఎక్కడ తీసుకున్నాను చాలా మంది అడిగేది అనమాట. సో నేను ఒకటే విషయం చెప్పిన, నా లాంగ్ వీడియో ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లోకి వెళ్ళి, అక్కడ ఉంటాయి డీటెయిల్స్ అని. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కోడ్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ లాంగ్ వీడియో ఈ వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో అలాగే నా ఛానల్లో ఇంకా లాంగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, ఓకేనా? ఇలాంటి మీషో జెన్యున్ రివ్యూస్ కోసం టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.